ఒక్కరోజన్నా కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పెట్టించాలన్న పంతం సోమిరెడ్డిది. సోమిరెడ్డి అలా చేయిస్తాడని తెలిసి కోర్టుల ద్వారా తప్పించుకోవాలన్నటువంటి ప్రయత్నం కాకానిది. తాజాగా క్వాడ్జి గనుల్ని అడ్డుపెట్టి ఇచ్చినటువంటి నోటీసులు, ఆ నోటీసుల తర్వాత తాజాగా జరిగిన పరిణామాలు స్పష్టంగా చూస్తున్నాం. అవి గోడకతికి ఇచ్చినయా లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి ఇచ్చినవా అన్నది పక్కన పెడితే, హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి అది తేలే వరకు తప్పుకుందాం అనుకున్నాడు. సరే, అదేదో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, లేకపోతే కనుక బంకర్లలో దాక్కున్నాడు, లేదంటే అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు, ఇలాంటి వార్తలు, ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు పక్కన పెడితే, ప్రస్తుతం ఆ హైకోర్టులో కాకానికి ఎదురు దెబ్బ తగిలింది. కాకాని కేసుకి సంబంధించి ఇంకా బెయిల్ ఇస్తారా ఇవ్వరా అన్నది కోర్టు చెప్పాల. విచారణ మళ్ళీ వాయిదా పడింది 2 రోజులు. ఈలోపు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వమంటే ఇవ్వలేమని తేల్చెప్పు. కాకాని ఇప్పుడు ఒక పౌరుషం వచ్చింది, సోమిరెడ్డి వీళ్ళు అంటున్న మాటలను బేస్ చేసుకుని. కాబట్టి నేను వస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. ఇప్పుడుకే వంశీ టెంపర్ అయిపోయింది, పోసానిది బయటకు వచ్చేసాడు, అయిపోయింది. వంశీ వార్తల టెంపర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా కాకాని వార్తల టెంపర్, తద్వారా కొందరి మానసిక సంతృప్తి నడుస్తుందా చూడాలి.